రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మీరు మేల్కొంటారు. కళ్ళు తెరుచున్నాయి, కానీ శరీరం కదలదు. అరచాలని అనిపిస్తుంది, కానీ శబ్దం రావడం లేదు. మరింత భయంకరమైన విషయం, మీ గదిలో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది కల కాదు, దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటారు. స్లీప్ పారాలిసిస్ సమయంలో చాలామంది ఒకే విషయాలు చెప్తారు. ఛాతీపై బరువు ఉన్నట్టు, గదిలో నీడ, ఎవరో కనిపించడం, శబ్దాలు వినిపించడం, శరీరం పూర్తిగా స్టక్ అవడం. కొంతమందికి ఇది దెయ్యం అనిపిస్తుంది, కొంతమందికి నిజంగానే ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజం ఇంకా వింతగా ఉంది. మనము నిద్రపోతే మెదడు శరీరాన్ని తాత్కాలికంగా ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే మనం కలల్లో చేసే కదలికలు నిజంగా చేయకుండా ఉండటానికి. దీనిని REM స్లీప్ పారాలిసిస్ అంటారు. కానీ కొన్నిసార్లు మెదడు మేల్కుంటుంది, శరీరం మాత్రం ఇంకా స్లీప్ మోడ్లో ఉంటుంది. అప్పుడు మనం మేల్కొన్నట్టే, కానీ కదలలేదు. అయితే గదిలో ఎవరో ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఆ సమయంలో మెదడు ఇంకా కళ్ళ స్థితిలో ఉంటుంది. అందుకే నిజం లేని నీడలు, శబ్దాలు నిజంగా అనిపిస్తాయి. మన పూర్వకాలంలో దీన్ని దెయ్యం మొత్తింది అని అనుకునేవారు. కానీ ఇది మెదడు ట్రిక్ మాత్రమే. స్లీప్ పారాలిసిస్ ఎక్కువగా వచ్చే పరిస్థితులు: ఒత్తిడి, నిద్రలేమి, రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్రపోవడం, ఒంటరిగా పడుకోవడం, ఎక్కువగా ఆలోచించడం. స్టూడెంట్స్ మరియు నైట్ వర్కర్స్కి ఇది ఎక్కువగా వస్తుంది. స్లీప్ పారాలిసిస్ వచ్చినప్పుడు భయపడకండి. శ్వాసపై ఫోకస్ చేయండి. వేళ్ళు టోస్ కదిలించే ప్రయత్నం చేయండి. రెగ్యులర్ స్లీప్ స్కెడ్యూల్ పెట్టుకోండి. స్ట్రెస్ తగ్గించండి. ఇది ప్రమాదకరం కాదు, కానీ భయంకరం. మీకు ఎప్పుడైనా స్లీప్ పారాలిసిస్ వచ్చిందా? అప్పుడు మీరు ఏమి అనుభవించారు? మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మిస్టరీ ప్లస్ సైన్స్ నిజాల కోసం DC Facts Xని సబ్స్క్రైబ్ చేయండి.